ఓం శాంతి. మురళీ డేట్ 2/8/2026, రివైజ్ డేట్ 17/2/2011. మనసా సేవ ద్వారా ఆత్మలకు అంచెలు ఇచ్చే సేవ చేస్తూ బహుకాలపు తీవ్ర పురుషార్థం చేసి ఎవరు రెడీగా ఉన్నట్లయితే మాలలో మణులుగా అయిపోతారు. ఈరోజు స్నేహసాగరుడు తన స్నేహి పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. నా బాబా రండి అని పిల్లలు గుర్తు చేసుకున్నారు కనుక తండ్రి కూడా నా స్నేహి పిల్లలు అని అంటారు. స్నేహంలో ఎటువంటి ఆకర్షణ ఉందంటే పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రిని తమవారిగా చేసుకున్నారు మరియు తండ్రి కూడా పిల్లలు ప్రతి ఒక్కరిని నా పిల్లలు అంటూ తనలో ఇముడ్చుకున్నారు. ఇది అద్భుతము. పిల్లలు నా బాబా అని అన్నారు. నా అన్న పదంలో ఎంతటి స్నేహం నిండి ఉందంటే తండ్రి కూడా నా పిల్లలు అని అన్నారు. స్నేహం అనేది ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేసేస్తుంది. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో ఈరోజు స్నేహపు అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఇది చూసి బాప్ దాదా హర్షిస్తూ ఉన్నారు. స్నేహమే హృదయాన్ని తమదిగా చేసుకునేందుకు సాధనము కనుక ఈరోజు పిల్లలందరిలో ఎగిసిపడుతూ ఉన్న స్నేహపు అలలని చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడు 5 నిమిషాల కొరకు బాప్ దాదా అందరితో ఒక డ్రిల్లు చేయిస్తూ ఉన్నారు. మీ మనసా శక్తి ద్వారా సృష్టిలో ఎవరైతే మీ భక్తులు లేక అనేక మంది దుఃఖి అశాంతి ఆత్మలు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారో, ఓ మా పూర్వజులారా, మాకు కొంత సమయం కొరకైనా శాంతి ఇవ్వండి, కొద్దిగా సుఖము యొక్క అంచలీన్ ఇవ్వండి, రక్షించండి అని వేడుకుంటున్నారు. అటువంటి ఆత్మలను ఇక్కడ కూర్చొని ఇమర్జ్ చేసుకోండి. రక్షించండి రక్షించండి అనే వారి మొర మీరు ఆలకిస్తున్నారా? మరి ఇటువంటి ఆత్మలకు మీ మనసా శక్తి ద్వారా సుఖశాంతుల కిరణాలను అందించండి. ఈ మనసా సేవను పూర్తి రోజంతటిలో పదే పదే చేస్తూ ఉండండి. ఎందుకంటే తండ్రితో పాటు పిల్లలైన మీరు కూడా విశ్వసేవకులు. ఎలాగైతే పూర్తి రోజంతా వాచా ద్వారా సేవకు నిమిత్తంగా అవుతారో అదేవిధంగా మధ్య మధ్యలో మనసా సేవ యొక్క అభ్యాసాన్ని కూడా చేస్తూ ఉండండి. ఇందులో మీ స్నేహానికి కూడా లాభముంది. ఎందుకంటే మీ మనస్సు సదా సేవలో బిజీగా ఉంటే మీ వద్దకు మధ్య మధ్యలో మాయ ఏవైతే వ్యర్థ సంకల్పాలు లేక పనికిరాని సంకల్పాలను తీసుకువస్తుందో వాటి నుండి రక్షించబడతారు. శ్రమ చేసే అవసరం ఉండదు. మీరు ఎలా ఉన్నారో అని ఇప్పుడు బాప్ దాదా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఏమని జవాబిస్తారు? పురుషార్థం జరుగుతోంది, కానీ అప్పుడప్పుడు పురుషార్థం సదా నడవటం లేదు. అప్పుడప్పుడు అనే ఈ మాట సమాప్తమైపోవాలి. ఇప్పుడు పిల్లలందరి ఇటువంటి రికార్డును బాప్ దాదా చూడాలనుకుంటున్నారు. ఇది వీలవుతుందా? అప్పుడప్పుడు అనే మాట సమాప్తమైపోతుందా? సమయానికి తయారైపోతారు, అవుతున్నాము, అవ్వాల్సిందే అని అనేందుకు బదులు ఇప్పుడు ఎవరు రెడీగా అవ్వగలరా? ఎందుకని? ఎవరు రెడీగా అయ్యే అభ్యాసం ద్వారా మాయాజీత్, మన్జీత్, జగజ్జీత్గా అయ్యే సంస్కారాన్ని చాలా సమయం నుండి తయారు చేసుకున్నప్పుడే చివరి సమయంలో కూడా ఈ చాలా కాలపు అభ్యాసం విజయులుగా చేసి మిమ్మల్ని మాలలో విశేషమైనటువంటి మణిగా తయారు చేస్తుంది. పాస్ విత్ ఆనర్ అనగా కేవలం పాస్ కాదు, పాస్ విత్ ఆనర్. మరి చెప్పండి, ఈ ధైర్యం ఉంది కదా? పాస్ విత్ ఆనర్గా అయితే అవ్వాలి కదా. ఎవరైతే ద్వాపరం నుండి ఇప్పటి వరకు పూజ్యులుగా అవుతారో అనగా మాలలో మణులుగా అవుతారో వారికి స్వయాన్ని మాలలో మణిగా తయారు చేసుకునే శుద్ధ సంకల్పం ఉంది కదా. బాప్ దాదా కూడా ప్రతిరోజు అమృత వేళలో తమ మాలలోని మణులను చూస్తూ వారితో విశేషంగా మిలనం చేస్తారు. మరి మీ అందరూ స్వయాన్ని మాలలోని మణులమని భావిస్తూ ఉన్నారా? రెండవదైన 16,000 మాల కూడా ఉంది కదా, కానీ అది రెండవ మాల. విశేషంగా ఏ మాల అయితే గాయన యోగ్యంగా మరియు పూజనీయ యోగ్యంగా అవుతుందో అది మొదటి మాల. కనుక ఈరోజు బాప్ దాదా ఆ మణుల్ని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే బ్రహ్మ బాబాతో పాటు విశేషంగా రాజ్యాధికారి
సాతీలుగా వారే అవుతారు. కనుక ఈరోజు బ్రహ్మ బాబా ఇప్పటి తీవ్ర పురుషార్థి మరియు భవిష్య రాజ్యాధికారి పిల్లల్ని చూస్తూ ఉన్నారు. సింహాసనంపై అయితే ఇద్దరూ కూర్చుంటారు, కానీ రాజ్యంలో సాతీలుగా ఉండేవారిది మొదటి మాల. మరి స్వయాన్ని చెక్ చేసుకున్నారా? బాప్ దాదా జతలో అయితే వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు మీ అందరిది రిటర్న్ జర్నీ. వెళ్ళవలసే ఉన్నప్పుడు తండ్రితో పాటు వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళకూడదు. మరి తోడుగా వెళ్ళే సమీప పూసలుగా ఎవరవుతారు? ఎవరైతే చాలా కాలం నుండి తీవ్ర పురుషార్థులుగా ఉంటారో వారే అవుతారు. కేవలం పురుషార్థులు కాదు, ఎప్పుడో చేస్తాంలే అనేవారు కాదు. చాలా కాలం నుండి తండ్రి సమానంగా ఉన్నవారే రాజ్యాధికారులుగా అవుతారు. మరి మీరు ఏమని భావిస్తూ ఉన్నారు? తీవ్ర పురుషార్థం ఉందా? నేను తీవ్ర పురుషార్థుల లైన్లో ఉన్నాను అని భావించేవారు చేతులెత్తండి. తీవ్ర పురుషార్థుల చేతిని పెద్దదిగా ఎత్తండి. చిన్నదిగా ఎత్తుతున్నారు, మంచిది. చాలామంది ఎత్తుతున్నారు. మళ్ళీ చేతిని పెద్దగా ఎత్తండి, చిన్నదిగా కాదు. బాప్ దాదా అయితే ప్రతిరోజు పిల్లల చార్టు చూస్తారు. మెజారిటీ తీవ్ర పురుషార్థులుగా కూడా ఉన్నారు, కానీ అప్పుడప్పుడు అన్న పదాన్ని కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ తండ్రి ఎందుకు చెప్తూ ఉన్నారు? అటెన్షన్ ప్లీజ్. సూక్ష్మంగా సంకల్పాలలో కూడా అలజడి ఉండరాదు. అచల్ అడోల్ శుద్ధ సంకల్పదారులుగా బహుకాలం నుండి అవ్వవలసిందే. చాలామంది పిల్లలు మధురాతి మధురమైన ఆత్మీక సంభాషణ చేస్తారు. బాబా మేము తయారైపోతాము. ఎందుకంటే సమయం ఎంతగా సమీపిస్తూ ఉందో, పరిస్థితులు అలజడుల్లోకి వస్తూ ఉంటాయో అప్పుడే వైరాగ్యమైతే స్వతహాగానే వచ్చేస్తుంది కదా అని అంటారు. కానీ అప్పుడు మీకు టీచర్ ఎవరైనట్లు? సమయమా లేక బాబానా? సమయమైతే మీ రచన. కనుక బాబా ఇప్పుడు సూచన ఇస్తూ ఉన్నారు. చాలా సమయం తీవ్ర పురుషార్థే చివరిలో పాస్ విత్ ఆనర్ చేస్తుంది. పాస్ అయితే అందరూ అవుతారు, కానీ పాస్ విత్ ఆనర్గా అయ్యేవారు చాలా కాలం నుండి నిరంతర తీవ్ర పురుషార్థం చేయవారు అవసరం. కనుక ఈ రోజున తేదీని నోట్ చేసుకోండి. ఇప్పటి నుండి అప్పుడప్పుడు సంథింగ్ అయిపోతాము, చేసేస్తాము, ఈ మాటలు ఇక మీదట చెప్పకూడదు. బాబా ప్రేమ అయితే సదా ఉంటుంది. చివరి పూసపై కూడా బాబాకు ప్రేమ ఉంది. అందుకని హృదయపూర్వకంగా నా బాబా అని అయితే అన్నారు కదా. ఈ రోజుల్లో గొప్ప గొప్ప ఆత్మలు కూడా నా బాబా అని అనరు, కానీ చివరి పూసగా ఉన్నవారు కూడా నా బాబా అని అయితే అంగీకరించారు కదా. కనుక తండ్రికి వారిపై కూడా ప్రేమ ఉంది. పిల్లలపై ప్రేమ అయితే తండ్రికి సదా ఉండనే ఉంటుంది. చివరి వరకు కూడా ఉంటుంది. చివరి పూసపై కూడా ఉంటుంది. స్నేహమే మిమ్మల్ని తండ్రి వారిగా చేసింది. మెజారిటీ పిల్లలకు స్నేహం ఉంది మరియు ఉంటుందని బాబ్దాదా కూడా చెప్పారు. కానీ కేవలం స్నేహమే కాదు, శక్తి కూడా కావాలి, తీవ్ర పురుషార్థం కూడా కావాలి. బాప్ దాదాకైతే పిల్లలపై నమ్మకం ఉంది కదా. కనుక ఇప్పటి నుండి అటువంటి పిల్లలకు పదమాపదం రెట్లు అభినందనలు ఇస్తూ ఉన్నారు. వా పిల్లలు వాహ్ ధైర్యశాలి పిల్లలు, మీరు ధైర్యం చేస్తే తండ్రి సహయోగం ఉండనే ఉంటుంది. ఇప్పుడు ఒక పని చేయండి. బాబా ఇంతకు ముందు కూడా తెలిపించినట్లు మీ మనస్సుని బిజీగా ఉంచుకునేందుకు సెకండులో స్టాప్. నేను బిందువు పెట్టండి మరియు అందరినీ బిందు రూపంలో చూడండి. బిందువునే చూసినప్పుడు ఇతర ఏ సంకల్పాలు నడవు. మనసా సేవపై అటెన్షన్ ఉంచండి. ఇంతటి దుఃఖంలో ఉన్న ఆత్మలు ఎవరైతే ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారో వారికి కిరణాలను ఇచ్చే సేవలో అదనంగా మనస్సును ఉపయోగించండి. మనసా సేవ చాలా శ్రేష్టమైన సేవ. దీనివల్ల దుఃఖీలకు కూడా లాభం ఉంటుంది మరియు మీ స్వయానికి కూడా లాభం ఉంది. డబల్ లాభం ఉంది. ఎలాగైతే వాచా ద్వారా సేవ చేస్తూ ఉన్నారో, సేవ పెరుగుతూ కూడా ఉందో, హృదయపూర్వకంగా కూడా చేస్తూ ఉన్నారు. సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. సెంటర్లు కూడా పెరుగుతూ ఉన్నాయి.
మెజారిటీ పిల్లల వాచా సేవ బాగుంది. అందరిది కాదు, మెజారిటీ. అదేవిధంగా ఇప్పుడు మనస్సు ద్వారా విశేషంగా ఆత్మలకు అంజలి ఇచ్చే సేవ కూడా చేస్తూ ఉండండి. మనస్సుని ఫ్రీగా వదిలేయకండి. ఏదో ఒక సేవలో అనగా మనస్సుతో శక్తులను ఇవ్వటం, నోటితో వాచా సేవ చేయటం, కర్మలలో గుణాల ద్వారా సేవ చేయటం, సంబంధ సంపర్కంలో సంతోషం ఇచ్చే సేవ చేయటం, ఇలా భిన్న భిన్న సేవలలో మనస్సుని బిజీగా ఉంచుకోండి. ఎందుకంటే పూర్తి విశ్వంలో రిచెస్ట్ ఆత్మలు ఎవరు? మీరే కదా. ఎన్ని ఖజానాలు లభించాయి కనుక ప్రతి ఖజానా ద్వారా సేవ చేయండి. ఖజానాలను ఎంతగా సేవలో ఉపయోగిస్తారో అంతా పెరుగుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు ఎలాగైతే సొంత సేవపై అటెన్షన్ ఇస్తారో అలా దుఃఖీ ఆత్మలకు, మీ భక్తులకు మనస్సు ద్వారా కిరణాలను ఇచ్చే సేవను కూడా అటెన్షన్ ఇచ్చి రోజంతటిలో చేయండి. చాలా ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు, మీకు వినిపించటం లేదు. చాలా వరకు ప్రతి ఇంటిలో ఏదో ఒక దుఃఖ కారణం ఉంది. ఇటువంటి దుఃఖీలకు శాంతి సుఖం ఇచ్చేవారు ఎవరు చెప్పండి? మీరే కదా. కనుక మీ మనసా సేవను పూర్తి రోజంతటిలో ఎంత సమయం చేశాము అని చెక్ చేసుకోండి. ఎలాగైతే స్వయం కొరకు సమయం ఇస్తూ ఉన్నారో అలా మనసా సేవ కొరకు ఎంత సమయం ఇచ్చారో. దయా హృదయులు కదా. కనుక దుఃఖీలపై దయ చూపించండి. ఓ తల్లిదండ్రులారా, దుఃఖీలపై దయ చూపించండి అని మీ పాట కూడా ఉంది కదా. బాప్ దాదాకు చాలా ఆర్తనాదాలు వినాల్సి వస్తుంది. మీకు తక్కువగా వినిపిస్తున్నాయి, కానీ ఇప్పుడు వినండి. వారు ఎక్కడికి వెళ్తారు? మీ సోదరులే కదా. కనుక మీ స్వయానికి కూడా లాభాన్ని పొందండి. మనస్సుని బిజీగా ఉంచుకోండి మరియు దుఃఖీలుగా దుఃఖాన్ని హరించండి. ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు, వారి మనసు విలపిస్తుంది. బాప్ దాదా అయితే వింటూ ఉన్నారు కనుక పిల్లలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు. నా ప్రియమైన పిల్లలు, అపురూపమైన పిల్లలు, ఇప్పుడు దయా హృదయ రూపాన్ని ధారణ చేయండి. బ్రాహ్మణుల్లో కూడా పరస్పరం ఒకరికొకరు సహయోగులుగా అవ్వండి. ఎటువంటి సంస్కారం ఉన్నప్పటికీ మీ పని ఏమిటి? సంస్కారాలతో ఘర్షణ పడటమా, లేక వారిని కూడా సంస్కారాల ఘర్షణ నుంచి విడిపించడమా? మీరు కూడా దుఃఖహర్త సుఖకర్త అనే టైటిల్ ఉంది కదా. తండ్రికి సహచరులు కదా. తండ్రికి సహచరులైన మీరు ఏ సంకల్పం చేశారు? ఈ విశ్వాన్ని దుఃఖము అశాంతి నుండి మార్చి సుఖశాంతులను స్థాపన చేయాల్సిందే. చేయాలి కదా. చేతులు ఎత్తండి. చేయాలి కదా. లేకుంటే కేవలం చూస్తూ ఉంటారా? జరుగుతూ ఉంది కానీ ఇప్పుడు మార్చాలి. బ్రాహ్మణ ఆత్మలైన మీకు కానీ వీరు చేస్తున్నారని చూస్తూ ఉండకండి. వారిని కూడా వాచా మరియు మనసా సంకల్పాల ద్వారా పరివర్తన చేయండి. చేయాలి కదా. బాప్ దాదా వింటూ ఉంటారు. బాప్ దాదాకు విషయాన్ని ఇచ్చేశారు. ఇక విషయాన్ని ఇచ్చినప్పుడు మీరు స్వయం తండ్రి ఆదేశానుసారం నడుచుకోండి. దాని బాధ్యత తీసుకునేందుకు బాప్ దాదా మరియు వారి సహచరులపై నిమిత్తమైన పిల్లలు ఉన్నారు కనుక సదా మీ మనస్సుతో వ్యర్థ సంకల్పాలు చేసేందుకు బదులు ఇప్పుడు దుఃఖీ ఆత్మలకు, వారు బ్రాహ్మణులు కావచ్చు లేక మరెవరైనా కావచ్చు, డిస్టర్బ్గా ఉన్న ఆత్మలకు సహయోగం ఇవ్వండి. సహయోగులుగా అవ్వండి. అచ్చా, ఈసారి ఎవరైతే వచ్చారో రెగ్యులర్గా మురళి వినేవారు చేతులెత్తండి. మురళి వినని వారు ఎవరైనా ఉంటే వారు చేతులెత్తండి. ఎవ్వరూ లేరు, మంచిది. ఎవరైతే మురళి చదవరో లేక వినరో వారు లేవండి. కొంతమంది ఉన్నారు, ఏమీ పర్వాలేదు. కానీ ఇప్పుడిక ఏదైనా సమయం లభించిందో అందులో తండ్రి మహావాక్యాలు తప్పకుండా వినాలి లేక చదవాలి. పరంధామం నుండి బాబా వస్తారు, సూక్ష్మవతనం నుండి బ్రహ్మ బాబా వస్తారు, వచ్చి మహావాక్యాలను ఉచ్చరిస్తారు. కనుక మురళిని ఎప్పుడూ ఒక్కరోజు కూడా మిస్ చేయకండి. మిస్ చేసినట్లయితే బాప్ దాదా హృదయ సింహాసనం
దూరం అయిపోతుంది. కనుక ఎవరైతే మురళి మిస్ చేస్తారో వారు మేము 3 సింహాసనాలకు అధికారులం కాదు అని భావించండి. 2 సింహాసనాలకు కూడా యథాశక్తి అధికారులుగా అవుతారు. అందుకే మురళి, ఎందుకంటే మురళిలో రోజంతటి కోసం డైరెక్షన్లు ఉంటాయి. 4 సబ్జెక్టులకు చెందిన డైరెక్షన్లు ఉంటాయి. మనం ప్రతిరోజు డైరెక్షన్లను తీసుకోవాలి కదా. ఒకవేళ ఏమైనా కారణ అకారణాల వలన మిస్ చేస్తే ఆ మురళిని ఎలా వినాలి అని ప్రోగ్రామ్స్ని తయారు చేసుకోండి. ఏదో ఒక సాధనాన్ని తయారు చేసుకోండి. ఈ రోజుల్లో మీకోసం సైన్స్ సాధనాలు వెలువడ్డాయి. బ్రహ్మ బాబాలో ప్రవేశించే దానికి 100 సంవత్సరాల ముందు ఈ సైన్స్ వెలువడింది. మీకు కూడా ఈ సాధనాలు పనికొస్తాయి కనుక వీటిని ఉపయోగించండి. లాభాన్ని తీసుకోండి. మంచిది. ఎదురుగా కూర్చున్న వారికి, దూరంగా కూర్చొని వింటున్న పిల్లలకు బాప్దాదా యొక్క హృదయము, ప్రాణము, ప్రేమతో కూడిన ప్రియ స్మృతులు మరియు నమస్తే. బుద్ధి రూపీ పాదాన్ని మర్యాద అనే గీత లోపలే ఉంచేవారు సర్వప్రాప్తి సంపన్న శక్తిశాలి భవ. ఏ పిల్లలైతే బుద్ధి రూపీ పాదాన్ని కొద్దిగా కూడా మర్యాదలనే గీత నుండి బయట ఉంచరో వారు లక్కీ మరియు లవ్లీగా అయిపోతారు. వారికి ఎప్పుడూ ఏ విఘ్నము లేక తుఫాను, ఆందోళన, ఉదాసీనత రాదు. ఒకవేళ వచ్చినట్లయితే తప్పకుండా బుద్ధి రూపీ పాదము మర్యాద అనే గీత నుండి బయటకి వచ్చిందని భావించండి. గీత నుండి బయటకి రావటం అంటే పకీరుగా అవ్వటం. కనుక పకీరులు అనగా యాచించేవారుగా అవ్వకండి. సర్వప్రాప్తి సంపన్న శక్తిశాలీలుగా అవ్వండి. స్లోగన్: ఎవరైతే సదా న్యారాగా మరియు తండ్రికి ప్యారాగా ఉంటారో వాళ్ళు సురక్షితంగా ఉంటారు. అవ్యక్త సూచన: దృఢతాయే సఫలతకు తాళం చెవి. సఫలత పిల్లలైన మీకు జనం సిద్ధ అధికారం. కనుక దృఢతను ఉపయోగించండి. నిర్లక్ష్యంగా అవ్వకండి. అయిపోతుంది, చేసేస్తాము అని ఆలోచించకండి. దృఢ సంకల్పం ద్వారా మనస్సులోని వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసి విజయులుగా అవ్వండి. ఓం శాంతి. సద్గురు దృష్టి స్వర్గానికి సృష్టి.